నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ లోవ దేవస్థానంలో రేపటి నుంచి ఆధ్యాత్మిక శోభ. ఇక్కడ నూతనంగా 120 అడుగుల ఎత్తున శ్రీ అమ్మవారి నూతన రాజగోపుర ప్రారంభోత్సవం మరియు మహాకుంభాభిషేక కలశ ప్రతిష్ఠా మహోత్సవం ఈ నెల 8వ తేదీన జరగనుంది. ఈ మహాక్రతువు సందర్భంగా 6వ తేదీ నుంచి పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. వైభవం, మహావైభవం. లోవ దేవస్థానంలో ఆధ్యాత్మిక వైభవం. భక్తకోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆలయ రాజగోపుర ప్రారంభోత్సవం మరియు మహాకుంభాభిషేక కలశ ప్రతిష్ఠ మహోత్సవానికి వేలాయే. కోస్తాంధ్ర ఆరాధ్య దైవం, భక్తులు కోరిన కోరికలు తలిచిన వెంటనే ప్రసాదించే తలుపులమ్మ తల్లిగా విరాజిల్లుతున్న లోవ దేవస్థానంలో 120 అడుగుల ఎత్తులో నిర్మితమైన మహారాజగోపురం లోవలో ఆధ్యాత్మిక శిఖరమే. గోపుర దర్శనమంటే పాప వినాశనమే. ఆలయ గోపురాన్ని దూరం నుంచైనా దర్శించుకుంటే సమస్త పాపాలు తొలగిపోతాయన్నది శాస్త్రవచనం చెబుతుంది. అటువంటి 120 అడుగుల మహారాజగోపురాన్ని భక్తిజనులు కనులారా వీక్షణకు ఆలయ అధికారులు చెమటూర్చి ఆవిష్కరణకు శుభముహూర్తం ఫిక్స్ అయింది. రాజగోపురం ప్రతిష్ఠ మహోత్సవానికి ఈ నెల 6వ తేదీన ఆలయ చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ, ఈవో పెనుమస్స విశ్వనాథరాజు పర్యవేక్షణలో అంకురార్పణ గావిస్తారు. ఓం శ్రీమాత్రే నమః. తుని మండలం లోవ గ్రామంలో వేంచేస్తున్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆలయంలో నూతనంగా నిర్మించిన మహారాజ్ గోపురం ప్రారంభోత్సవం ఈ నెల 8వ తారీఖున ఉదయం స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీమతి గౌరీనులు శ్రీమతి యనమల దేవి గారు సువర్ణాస్తాలతో శిఖర ప్రతిష్ఠ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ రాజగోపురం 120 అడుగుల ఎత్తులో సుందరంగా, సువిశాలంగా ఒక ఆధ్యాత్మిక ఉట్టుపడేలాగా ఏర్పాటు చేసి ఉన్నాం. ఈ రాష్ట్రంలోనే ఈ రాజగోపురం అత్యంత ఎత్తైన రాజగోపురంగా కూడా నిలవబోతుంది. ఆగమ శాస్త్రాల ప్రకారం గర్భగుడిలో ఉన్న అమ్మవారు స్థూల రూపం అయితే ఈ మహారాజగోపురం విరాట్ రూపం అవుతుంది. కానీ భక్తులందరూ ఆలయానికి చేరుకున్న కూడా సుదీర ప్రాంతం నుంచి రాజగోపురాన్ని చూసిన అమ్మవారిని మొక్కుకున్న ఫలితం సిద్ధిస్తుంది. అటువంటి ఉత్కృష్టమైన ఈ మహారాజగోపుర ప్రారంభోత్సవ కార్యక్రమంలో, అలాగే శిఖర ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం అనేది కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ రాజగోపుర నిర్మాణానంతరం జరిగే శిఖర ప్రతిష్ఠా కార్యక్రమంలో విరివిగా కుటుంబ సభ్యులందరితో కలిపి విరివిగా పాల్గొని అమ్మవారి రాజగోపుర ప్రతిష్ఠా కార్యక్రమాన్ని కనులారా వీక్షించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. రేపు 8వ తారీఖున మన తూర్పులో శిఖర ప్రతిష్ఠా కార్యక్రమంలో రేపు నుంచి మొదలవుతాయి. రేపు ఉదయం పూజ కార్యక్రమం నుంచి 6, 7, 8వ తారీఖున జరుగు శిఖర ప్రతిష్టకి అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి మన ప్రియతమ నాయకురాలు, మన శాసనసభ్యురాలు యనమల దేవి గారు కూడా హాజరవుతారు. కావున అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ పూజ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ హాజరయ్యి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. 8వ తేదీన మహాకుంభాభిషేక ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. రాజగోపురం విశిష్టత ఏమిటంటే, ఆగమన శాస్త్రాల ప్రకారం ఆలయ గర్భగుడిలోని మూల విరాట్ సూక్ష్మ రూపమైతే వెలుపల ఉండే రాజగోపురం భగవంతుని స్థూల రూపం. అంటే విరాట్ స్వరూపంలో గోపురాన్ని దర్శించుకుంటే ఆ జగన్మాతను దర్శించుకున్నట్టే. అలాగే గోపుర శిఖరంపై ప్రతిష్ఠించే దివ్య కలశాలు విశ్వంలోని సారాత్మక శక్తిని ఆకర్షించి పరిసర గ్రామాలకు, ప్రజలకు రక్షణ కవచంగా నిలుస్తాయని పండితులు చెబుతున్నారు. ఒక ఆలయ రాజగోపురం నిర్మాణంలో లేదా ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొంటే కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంతటి మహావైభవం ఇప్పుడు మన లోవ దేవస్థానంలో ఆవిష్కరణ కాబోతుంది. ప్రభుత్వ విప్
ఆధ్యాత్మికరాలు శ్రీమతి యనమల దివ్య సారథ్యంలో రాజగోపురం ప్రారంభోత్సవం మరియు మహా కుంభాభిషేక కలశ ప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 6వ తేదీన ప్రారంభమవుతుంది. 6, 7 తేదీల్లో వివిధ పూజా కార్యక్రమాలు అనంతరం 8వ తేదీన ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య చేతుల మీదుగా ఈ ఆధ్యాత్మిక ఘట్టం కనులారా వీక్షించేందుకు మీరు రండి, రారండోయ్.